హలో ఆల్ మనం ఈరోజు ఐఏసిఎస్లో కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందు వీడియోలో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, సెక్యూర్ ఏజెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. ఒక మ్యాపింగ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇన్ఫర్మేటికా క్లౌడ్లో, సో ఐఏసిఎస్లో మ్యాపింగ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం అరాకిల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి టూల్స్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ డేటాబేస్ అయినా, అరాకిల్ అయినా, ఎస్క్యూఎల్ సర్వర్ అయినా, ఏదైనా ఓకే. సో ఒక డేటాబేసు తర్వాత దానికి ఒక టూల్ నేనేం చేశానంటే ఒరాకిల్ ఇన్స్టాల్ చేశాను, డేటాబేసు తర్వాత ఎస్క్యూఎల్ డెవలపర్ టూల్ ఇన్స్టాల్ చేశాను, అందులో కనెక్షన్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇలా కనెక్షన్స్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐఏసిఎస్లో రిజిస్టర్ అయ్యాను, సెక్యూర్ ఏజెంట్ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనం ఇందులో కనెక్షన్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. సో ఇందులో ఫస్ట్ మనం ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ చెక్ చేసాను, నేను ఇది ఇన్స్టాల్ చేశాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇది రెండు అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. సో ఇటు రెండు అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే చూడండి, ఇదంతా అప్ అండ్ రన్నింగ్లో ఉన్నది. ఇందులో ఏ ఒక్కటి అప్ అండ్ రన్నింగ్ లేకపోయినా ఇది అప్ అండ్ రన్నింగ్ అని రాదు. ఆల్ సర్వీసెస్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ అని వస్తుంది. సో ఫస్ట్ థింగ్, when we log into IACS, first we will check runtime environment is up and running or not. Mainly the data integration server up and running లో ఉండాలి. ఓకేనా? సో ఇది అప్ అండ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి కనెక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో మ్యాపింగ్ డెవలప్ చేయాలంటే కనెక్షన్స్ ఉండాలి కదా. సో ఇందులో న్యూ కనెక్షన్స్. సో కాకపోతే నేను ఆల్రెడీ ముందు నాది ట్రయల్ అకౌంట్ ఉండేది కాబట్టి ఆల్రెడీ చూపిస్తుంది, ఇవి ఎక్స్పైర్ అయిపోయి. సో సపోజ్ డేటాబేస్ సోర్స్ అని ఇక్కడ మీరు ఐఐసి సోర్స్ అని పెట్టుకోవచ్చు, ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో నాకు ఏం కావాలంటే ఆర్కల్ డేటాబేస్ కావాలి కాబట్టి ఇలా ఇందులో మనం ఇన్స్టాల్ చేసిన సెక్యూర్ ఏజెంట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇది ఇవ్వాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ ఇవన్నీ ఇవ్వాలి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కావాలంటే మనం డేటాబేస్ కనెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో ఇందులో ఇది సోర్స్, ఇది టార్గెట్, నేను ఆల్రెడీ స్కీమాస్ క్రియేట్ చేశాను. సో ఇది యూజర్ నేమ్. ఇది డీటెయిల్స్ తెలియాలంటే దీనికి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే చూపిస్తుంది యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ నేమ్, పోర్ట్. ఎక్సీ అనేది 11G కాబట్టి ఎక్సీ, అదే 21C అయితే XEVDB1 ఇలా చూపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ కనెక్షన్స్ క్రియేట్ చేద్దాం యూజింగ్ దీస్ ప్రాపర్టీస్. సో యూజర్ నేమ్ సోర్స్, పాస్వర్డ్ కూడా అప్పుడు స్కీమాస్ క్రియేట్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చారో అది. సో హోస్ట్ నేమ్, లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్. ఈ సర్వీస్ నేమ్ ఇది 11G యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్సీ. సో ఇది టెస్ట్ కనెక్షన్ చేయాలి, కనెక్షన్ టెస్ట్ చేయాలి. If it is successful, then only we proceed. Test for this connection was successful. Successful అయింది కాబట్టి సేవ్ చేస్తాం. ఓకే, సో సో ఇలా వస్తుంది డేటాబేస్ సోర్స్. సో టార్గెట్ సెట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ సేమ్
DB టార్గెట్ మీరు ఐఐసిఎస్, అరకల్ టార్గెట్ ఆర్ డేటాబేస్ టార్గెట్ ఏమైనా కనెక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అగైన్ అరకల్ సెలెక్టెడ్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అగైన్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. సో యూజర్ నేమ్ టార్గెట్, పాస్వర్డ్ కూడా టార్గెట్ ఇచ్చాను నేను. మీరు కనెక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఇచ్చారో అది. అగైన్ దీస్ డీటెయిల్స్. సర్వీస్ నేమ్ నేను 11G యూజ్ చేస్తున్నాను కాబట్టి సి. అగైన్ టెస్ట్ కనెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్. సో సేవ్. సో డేటాబేస్ సైడ్ మనం కనెక్షన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సపోజ్ నేను ఫ్లాట్ ఫైల్ సోర్స్ అని ఇచ్చాను. నేను FF_source అని ఇచ్చాను. మీరు ISAS ఫ్లాట్ ఫైల్ సోర్స్ అని ఇచ్చుకోవచ్చు. నేను కనెక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్లాట్ ఫైల్ కలెక్షన్ చేస్తున్నాను కాబట్టి సో ఇవన్నీ ఉన్నాయి. ఇందులో లేనివి కూడా మనం కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఆన్ కనెక్టర్స్లోకి వెళ్ళి సపోజ్ ఇక్కడ స్నో ఫ్లాగ్ లేదు కనెక్షన్, మరి ఎలా క్రియేట్ చేయాలి స్నో ఫ్లాగ్ కనెక్షను? సో అలాంటప్పుడు యాడ్ ఆన్ కనెక్షన్స్లోకి వెళ్ళి కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇందులో మనకు కావాల్సింది ఫ్లాట్ ఫైల్ కాబట్టి ఫ్లాట్ ఫైల్. సో ఇక్కడ కూడా మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్టరీ పాత్ ఇవ్వాలి. జనరల్గా నేనేం చేశానంటే సి డ్రైవ్లో నేను ఐఎస్ఐఎస్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి సోర్స్ ఫైల్స్, టార్గెట్ ఫైల్స్ అని ఇలా ఇచ్చాను. ఇందులో సోర్స్ ఫైల్స్, ఇందులో టార్గెట్ మనం రన్ చేసినప్పుడు అది క్రియేట్ చేశాను. సో నేను సోర్స్ ఫైల్స్ కాబట్టి పాత్ ఇస్తున్నా. మీరు డి డ్రైవ్లో అయినా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో డేట్ ఫార్మాట్ మీకు నచ్చినలాగా ఇవ్వచ్చు. డిఫాల్ట్గా ఇలా ఇస్తుంది. సపోజ్ సమ్ కోడ్ పేజ్ UTF-8. So test connection. So this connection was successful, then save. So again target side. Flat file, runtime environment. Again target side directory path. The source side and target side. So the path will be this. So I just paste this path here and date format and code page some UTF-8. So test connection. This is also successful. Then save. ఓకే, ఇవి కనెక్షన్స్. సో ఈ కనెక్షన్స్ మళ్ళీ డిలీట్ చేయాలంటే ఇది ఓకే, చేంజ్ పర్మిషన్స్కి ఇది డిపెండెన్సీస్ ఏముంటే ఇలా, కాపీ అంటే ఇలా, ఎడిట్ చేయాలంటే ఇలా. ఓకే, సపోజ్ నాకు స్నో ఫ్లాగ్ కనెక్షన్స్ కావాలి. ఈ న్యూ క్రియేషన్స్లో కనెక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు సపోజ్ ఇందులో ఏమున్నాయి, స్నో ఫ్లాగ్ ఉందా లేదు, S3 ప్యాకెట్ ఏమైనా ఉందా లేదు, సేల్స్ ఫోర్స్ ఏమైనా ఉందా లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో యాడ్ ఆన్ కనెక్షన్స్లోకి
సో ఎలా ఉంటాయి. సో సపోజ్ ఇందులో నేను స్టార్ట్ ఫ్రీ ట్రయల్లోకి వెళ్ళాలి. సపోజ్ నేను స్నో ఫ్లాక్ కావాలి. చూడండి, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని 30-day ట్రయల్ ఇన్ఫర్మేటివ్ స్లాబ్ కనెక్టర్ విల్ బి థౌజండ్ టు యువర్ ఆర్గనైజేషన్. ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ స్నో ఫ్లాక్ అయినా సేల్స్ ఫోర్స్ అయినా ఏమైనా. ఓకేనా. సో ఇలా మనం ఐఏసిఎస్లో కనెక్షన్స్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు మనం ఐఏసిఎస్ రిజిస్టర్ అయిపోయాం, సెక్యూర్ ఏజెంట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసాం, నెక్స్ట్ కనెక్షన్స్ క్రియేట్ చేసాం, డేటాబేస్ ఉంది, ఎస్క్యూఎల్ డెవలపర్ టూల్ ఉంది. సో మనం ఇప్పుడు మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే ఈ డేటా ఇంటిగ్రేషన్స్లోకి వెళ్ళాలి. డేటా ఇంటిగ్రేషన్స్లో ఈ డేటా ఇంటిగ్రేషన్స్లో మనం మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ డేటా ఇంటిగ్రేషన్లో ఓకే. సో మళ్ళీ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళాలంటే ఇలా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఆపరేషన్ ఇన్సైట్స్. ఓకే. ఇక్కడ హోమ్ పేజ్ ఇది. ఇక్కడ కూడా మనం రన్ టైం ఎన్విరాన్మెంట్ చెక్ చేసుకోవచ్చు. రెండు అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. ఏమైనా మనం క్రియేట్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏమైనా రన్ చేసినా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఓకే. ఎక్స్ప్లోర్, ఇక్కడ ఏమైనా న్యూ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా. మనం ఎక్స్పోర్ట్ చేసినవి ఇందులో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినవి ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మై జాబ్స్లో మనం రన్ చేసిన మ్యాపింగ్స్ అన్నీ ఇందులో సక్సెస్ ఫెయిల్యూరా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసినవి ఎక్స్పోర్ట్ చేసినవి ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే న్యూలోకి వెళ్ళి ఇక్కడ టాస్క్స్ కావాలంటే ఇగో ఈ టాస్క్స్ అన్ని, ఇంకో మ్యాపింగ్స్, ఇక్కడ మ్యాప్లెట్స్, టాస్క్ ప్లస్ కాంపోనెంట్స్ ఇవన్నీ మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే మ్యాపింగ్స్లోకి వెళ్ళి ఈ మ్యాపింగ్స్లో క్రియేట్. సో ఇలా మ్యాపింగ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇందులో నుంచి మళ్ళీ సపోజ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఇలా, లేదు ఇందులో నుంచైనా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ. Subscribe for more videos.